People hate thrifting. Thrift stores marketing campaign went horribly wrong in the country. Thrift store. బట్ ఎందుకు నేను థ్రిఫ్టింగ్ మీద వీడియో చేసినప్పుడు చాలా మంది నెగిటివ్ గా వీడియోస్ చేసారు. ఇడు ఫేమ్ కోసం చేస్తుండు, ఇడు చప్రి, ఇడు అది, ఇడిది, గాడది, చాలా అంటే చాలా నెగిటివ్ వీడియోస్ చేసారు. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్, థ్రిఫ్టింగ్ గురించి చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. అండ్ టుడే ఒక్కసారిగా క్లియర్ చేస్తా, హానెస్ట్ గా, బ్యాలెన్స్ గా చెప్తా. వై పీపుల్ హేట్ థ్రిఫ్టింగ్, వాట్ ఈస్ థ్రిఫ్టింగ్, వై యూ షుడ్ థ్రిఫ్ట్, వై యూ షుడ్ నాట్ థ్రిఫ్ట్ అన్ని బ్యాలెన్స్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ థ్రిఫ్టింగ్ ముచ్చట ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. హే గ్యాంగ్, నా పేరు రాహుల్ మనీ. ఇఫ్ యూ ఆర్ ఇన్ టు ఫ్యాషన్, స్ట్రీట్ వేర్ లేదా స్టైలింగ్ ఆన్ బడ్జెట్, యూ ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్. ఫ్రమ్ హైదరాబాద్ స్ట్రీట్ టు యోర్ స్క్రీన్, ఐ బ్రింగ్ రా అండ్ రియల్ కాంటెంట్. అండ్ ఇఫ్ యూర్ వాచింగ్ దిస్, వెల్కమ్ టు మై గ్యాంగ్. ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది. సో ఫస్ట్ ముచ్చట, వాట్ ఈస్ థ్రిఫ్టింగ్. థ్రిఫ్టింగ్ ని చాలా సింపుల్ గా చెప్తా. ప్రీ ఓన్ బట్టలు లేదా సెకండ్ హ్యాండ్ బట్టల్ని నువ్వు కొని మళ్ళీ రీయూజ్ చేయడం. కొంతమంది ఇది మనీ సేవ్ చేయడానికి చేస్తారు, కొంతమంది జస్ట్ ఫన్ కోసం చేస్తారు. నేను పర్సనలీ బోత్ ది వేస్. అండ్ వన్ పాయింట్, ఐ డోంట్ థ్రిఫ్ట్ బికాస్ ఐ హ్యావ్ టు, ఐ థ్రిఫ్ట్ బికాస్ ఐ వాంట్ టు. ఈ లైన్ అర్థమైందంటే నీకు నా గురించి కంప్లీట్లీ అర్థమైనట్టే. అండ్ ది మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్, వై పీపుల్ హేట్ థ్రిఫ్టింగ్. ఓకే, ఇప్పుడు ఇది మెయిన్ పాయింట్, చాలా హాట్ టాపిక్. ద మెయిన్ థింగ్ వై పీపుల్ హేట్ థ్రిఫ్టింగ్, దీన్ని నేను 6 పాయింట్స్ గా డివైడ్ చేసిన. ఫస్ట్ అయితే సిగ్మా. ఇట్లా అంటే థ్రిఫ్టింగ్ అంటే గరీబోల కోసం, నేను ఎందుకు చేయాలి, ఇది ఒక మైండ్ సెట్ ఉంది చాలా మందికి. సో దట్ వుడ్ బి ద ఫస్ట్ పాయింట్. సెకండ్ రీజన్, హైజీన్. ఇది నేను కూడా బిలీవ్ చేస్తా. ర్యాషెస్ వస్తాయేమో, ఇచ్చింగ్ వస్తుందేమో, బట్టలు నీట్ గా ఉండవేమో అని చెప్పి చాలా మంది మైండ్ సెట్ ఉంటుంది అట్లా. థర్డ్ పాయింట్, సమ్వన్ ఎల్స్ ట్రాష్ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ ఎట్లా అంటే ఎవడో వాడింది నేనెందుకు వాడాలి, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు. ఫోర్త్ పాయింట్, ఫ్యాషన్ ఈగో. నా దగ్గర పైసలు ఉన్నాయి, నేను కొత్తగా ఉంటా, సెకండ్ హ్యాండ్ కొనే అవసరం నాకేముంది, ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు. ఫిఫ్త్ వన్, ట్రెండ్ క్రిటిసిజం. ఇప్పుడు థ్రిఫ్టింగ్ ట్రెండింగ్ అయింది, రియల్లీ సస్టైనబుల్ కాదని చెప్పేటోళ్ళు. సిక్స్త్ పాయింట్, ఎకానమీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు. ఇఫ్ యూ హ్యావ్ మనీ, వై థ్రిఫ్ట్. ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరికీ నా రెస్పాన్స్, నేను పర్సనలీ థ్రిఫ్టింగ్ చేస్తా బికాస్ ఐ లైక్ ఇట్, నాట్ బికాస్ ఐఎమ్ ఫోర్స్డ్ టు. థ్రిఫ్టింగ్ అంటే పూర్ కాదు, ఇట్స్ అ మైండ్ఫుల్నెస్. సెకండ్ పాయింట్ వచ్చేసి హైజీన్. ఎస్, రిస్క్ పక్కా ఉంది, లేదని చెప్తే నేను అబద్ధం చెప్పినట్టే. నువ్వు థ్రిఫ్టింగ్ లో బట్టలు కొంటానికి ఫిక్స్ అయినప్పుడు దాని వాషింగ్, క్లీనింగ్, డ్రై క్లీనింగ్ అంతా నీ రెస్పాన్సిబిలిటీ. ఎవరో నీ కోసం థ్రిఫ్ట్ చేసి, వాష్ చేసి, డ్రై క్లీన్ చేసి పెడతా అనుకోవడం నీ మిస్అండర్స్టాండింగ్. దాన్ని ప్రాపర్ గా క్లీన్ చేయాలి, అవసరం ఉంటే డ్రై క్లీనింగ్ కూడా ఇవ్వాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎథిక్స్. థ్రిఫ్టింగ్ అంటే బట్టలకి మళ్ళీ లైఫ్ ఇవ్వడం, దీంతో పొల్యూషన్ కూడా తక్కువ అండ్ వేస్ట్ కూడా తక్కువ అవుతుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫ్యాషన్. థ్రిఫ్టింగ్ అంటే బ్యాడ్ క్వాలిటీ కాదు, థ్రిఫ్టింగ్ అంటే వింటేజ్ అండ్ రేర్ పీసెస్. అండ్ నిజం చెప్తున్నా, థ్రిఫ్టింగ్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ దొరుకుతాయి. లాస్ట్ పాయింట్ వచ్చేసి ఫేమ్. ఈ ఫేమ్ బ్లేమ్ చాలా వేసారు నా మీద, నేను ఫేమ్ కోసం థ్రిఫ్టింగ్ చేస్తున్నా, అది ఇది అన్ని. నిజం చెప్తున్నా, ఈ బ్లేమ్ అయితే పక్కా మీనింగ్ లెస్. నేను థ్రిఫ్టింగ్ ని జెన్యూన్లీ లవ్ చేస్తా. అండ్ నా వార్డ్రోబ్ లో కూడా 30% థ్రిఫ్టెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీకు ఒక రియాలిటీ చెక్ ఇస్తా. బయట కంట్రీస్ లో థ్రిఫ్టింగ్ ఒక ఫన్ వేలో చూస్తారు, కానీ ఇండియాలో సిచ్యువేషన్ చాలా డిఫరెంట్. ఇండియాలో చాలా మందికి 3 meals a day ఎఫర్ట్ చేయడం కూడా చాలా కష్టం. నేనేం టీవీ యాంకర్ ని కాదు, బట్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చాలా మంది హెల్తీ ఫుడ్ కూడా ఎఫర్ట్ చేయలేరు ఇండియాలో. అండ్ అట్లాంటి సిచ్యువేషన్ లో 800, 700, 500 పెట్టి బట్టలు కొనడం అంటే చాలా కష్టం వాళ్ళ కోసం. నిజం చెప్పాలంటే ఇంపాసిబుల్ వాళ్ళ కోసం. సో అట్లా అని చెప్పి వాళ్ళు మంచి బట్టలు ఇవ్వద్దా? వాళ్ళలో ఎవరైనా ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ కొత్త బట్టలు వేయడానికి పైసలు లేవు, వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడే ప్రైస్ బ్యారియర్ ని థ్రిఫ్టింగ్ బ్రేక్ చేస్తుంది. బట్ రిమెంబర్, థ్రిఫ్టింగ్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీవన్. మీరు కంఫర్టబుల్ ఉంటే మాత్రమే చేయండి, లేదంటే అవసరమే లేదు. గాడ్ గేవ్ యూ బ్రెయిన్, రైట్? మీరే డిసైడ్ చేయండి. ఇప్పుడు థ్రిఫ్టింగ్ లోని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్లీ కాన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి హైజీన్ రేస్. కొంతమంది స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, వాళ్ళు థ్రిఫ్టింగ్ ని ఎంత అయితే అంత అవాయిడ్ చేయండి. సెకండ్ కాన్ వచ్చేసి ఫిట్ ప్రాబ్లం. నీ డిజైర్ ఫిట్ అస్సలు దొరకదు. నువ్వు ఆల్టరేషన్ చేయించుకుంటా, నేను అడ్జస్ట్మెంట్ చేయించుకుంటా అంటే మాత్రమే థ్రిఫ్టింగ్ చేయి. థర్డ్ కాన్, మోస్ట్ ఇరిటేటింగ్ కాన్, టైం కన్స్యూమింగ్. మంచి పీసెస్ కోసం చాలా టైం స్పెండ్ చేయాలి. అండ్ నువ్వు కానీ సరోజిని, ఎర్రగడ్డ లాంటి మార్కెట్స్కి వెళ్ళామంటే ఇంకా టైం స్పెండ్ చేయాలి. ఫోర్త్ మిస్టేక్, నేను పర్సనలీ చాలా చేస్తా, ఇది ఓవర్ బయింగ్. తక్కువకి వస్తుందిలే అని చెప్పి చాలా కొనేస్తా, విచ్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాన్స్. ఇప్పుడు కొన్ని ప్రోస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్లీ మనీ సేవింగ్. నీ చాలా మనీ సేవ్ చేస్తుంది, గుడ్ క్వాలిటీ పీసెస్ అట్ లో ప్రైసెస్. సెకండ్లీ, ఎన్విరాన్మెంట్ కి హెల్ప్ చేస్తుంది. నాకు తెలుసు ఈ పాయింట్ తో నీకు సంబంధమే లేదు, కానీ ఇది ఫ్యాక్ట్. థర్డ్ వన్ వచ్చేసి యూనిక్ స్టైల్. నీ దగ్గర ఉన్న పీస్ వేరే దగ్గర అస్సలు కనిపించదు. వింటేజ్, రేర్ అండ్ వన్ ఆఫ్ ఎ కైండ్ పీసెస్. ఫోర్త్ పాయింట్, అండ్ పర్సనలీ నేను థ్రిఫ్ట్ చేసేది ఎంజాయ్మెంట్ కోసం. పొద్దున లేచి అంత దూరం పోయి ఒక అర్ధగంట 40 నిమిషాలు వెతికి ఫైనల్లీ ఒక పీస్ దొరుకుతుంది చూడు, అప్పుడున్న సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హూ షుడ్ థ్రిఫ్ట్ అండ్ హూ షుడెంట్. నువ్వు కానీ మనీ సేవ్ చేయాలనుకుంటే, సస్టైనబిలిటీ నీకు ఇంపార్టెంట్ అయితే, డిఫరెంట్ స్టైల్ ట్రై చేద్దాం అనుకుంటే, నీకు వాషింగ్, ఆల్టరేషన్ ఇదంతా ఓకే అంటే పక్కా థ్రిఫ్ట్ చేయి. కానీ నీ స్కిన్ సెన్సిటివ్ అయితే, నీ దగ్గర టైం లేకపోతే, క్లీన్ చేయడానికి పేషెన్స్ లేదనుకో, అస్సలు థ్రిఫ్ట్ చేయకు. అండ్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి వై ఐ థ్రిఫ్ట్. నేను పర్సనలీ థ్రిఫ్ట్ చేస్తున్నా బికాస్ ఇట్ మేక్స్ సెన్స్ ఫర్ మీ. నాకు పర్సనలీ ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం. నాకు ఫ్యాషన్ అంటే ఒట్టి ఒక ప్యాంట్, ఒక షర్ట్ వేయడం అని కాదు. నాకు ఫ్యాషన్ అంటే ఒక ఎక్స్ప్రెషన్, ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్. అండ్ స్పెషల్లీ స్ట్రీట్ వేర్ అంటే నాకు ఇంకా చాలా ఇష్టం. అండ్ ఇక్కడనే థ్రిఫ్టింగ్ గివ్స్ మీ ఫ్రీడమ్ టు ట్రై డిఫరెంట్ పీసెస్ అట్ అ వెరీ గుడ్ ప్రైస్. అండ్ నేను థ్రిఫ్టింగ్ చేసేది ఉట్టి కాంటెంట్ కోసం కాదు, బట్ నిజం చెప్తున్నా, నాకు కూడా థ్రిఫ్టింగ్ అంటే అస్సలు నచ్చకపోతుండే. అసలు
ఎవరు చేస్తాడరా సెకండ్ హ్యాండ్ బట్టలు అని నేను కూడా అదే మైండ్ సెట్ ఉండే. బట్ ఒక్కసారి థ్రిఫ్టింగ్ చేసినాక నాకు థ్రిఫ్టింగ్ చాలా బాగా నచ్చేసింది. ఇంత తక్కువ ప్రైస్ లో ఎంత క్రేజీ ప్రోడక్ట్ చూడంగానే నేను అనుకున్నా దిస్ సంథింగ్ ఐ క్యాన్ డూ. అండ్ దీంట్లో పర్సనలీ నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నీ టర్న్. నువ్వు ఎప్పుడైనా థ్రిఫ్టింగ్ చేసినావా? చేస్తే థ్రిఫ్టింగ్ గురించి నీ ఒపీనియన్ ఏంది? నీకెందుకు థ్రిఫ్టింగ్ నచ్చుతుంది అండ్ నీకెందుకు నచ్చదు కింద కమెంట్ చేయి, మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో నచ్చితే ఇప్పుడే వీడియోని లైక్ చేయి. అండ్ థ్రిఫ్టింగ్ అంటే నచ్చే ఫ్రెండ్స్ ని మాత్రం షేర్ చేయి. అండ్ ఆల్సో చెక్అవుట్ వాట్ ఈస్ థ్రిఫ్టింగ్ వీడియో 2. నేను ఇక్కడ కింద మెన్షన్ చేస్తా, ఇక్కడ వస్తుంది, అది కూడా డెఫినెట్లీ చెక్ చేయి. కంక్లూజన్ సింపుల్, థ్రిఫ్టింగ్ కి బోత్ గుడ్ అండ్ బ్యాడ్ ఉంది. సమ్ క్రిటిసిజం ఈస్ వ్యాలిడ్ అండ్ సమ్ ఆర్ మిస్అండర్స్టాండింగ్. బట్ లాస్ట్లీ ఐ వాంట్ టు సే థ్రిఫ్టింగ్ ఈజ్ అ చాయిస్. మీ లైఫ్ కి, మీ కంఫర్ట్ కి, మీ బడ్జెట్ కి సూట్ అయితే డూ ఇట్, లేకపోతే డోంట్ డూ ఇట్. సింపుల్. That's it for the video. Thanks for watching and I'll see you again in the next one.